ఢిల్లీ ఇలా తయారవడానికి కారణం ఇలాంటి దొంగనా కొడుకులే. ఈ రోజు నుంచి ఎంత కష్టమైన ఢిల్లీకి మాత్రం రాకూడదని ఫిక్స్ అయిపోయాను. రీసెంట్ గా హిమాచల్ ప్రదేశ్ కి వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. లిటరల్లీ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్ అయితే హిమాచల్ ప్రదేశ్ లోనే స్పెండ్ చేశాను. ఈ ట్రిప్ మొత్తంలో నాకు నచ్చనిది ఏమైనా జరిగిందిరా అంటే అది ఢిల్లీలో మాత్రమే. ఇక సుత్తి లేకుండా మెయిన్ మ్యాటర్ లోకి వస్తే ఇక ఢిల్లీకి రిటర్న్ అవడానికి మా కంపెనీ వాళ్ళు బస్ టికెట్ బుక్ చేశారు. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మేము మనాలిలో ఉన్నాం అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇక ఫాస్ట్ గా మనాలి నుంచి బస్ ఎక్కి 3 hours లో మా బస్ పికప్ పాయింట్ కి అయితే చేరుకున్నాము. ఇక నైట్ 10కి బస్ ఎక్కితే తెల్లారుజాముతో 5 గంటలకైతే ఢిల్లీలో దింపేశారు. గుజరాత్ కి వెళ్ళడానికి మా ట్రైన్ అయితే మధ్యాహ్నం 2 o'clock ఉండేసరికి చీప్ అండ్ బెస్ట్ లో రూమ్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాము. ఈ మాట మేము మాట్లాడుకోవడం పొరపాటున ఒక ఆటో వాడైతే వినేశాడు. ఇక హోటల్ రూమ్ చాలా తక్కువలో ఇప్పిస్తాను, నాకు ఇద్దరు కలిపి 150 ఇవ్వండి అని చెప్పి మాట్లాడుకున్నాడు. తీరా హోటల్ కి వెళ్ళి చెక్ ఇన్ చేశాక ఇద్దరికి కలిపి 150 కాదు ఒక్కొక్కరికి 150 అని చెప్పి మాట మార్చేశాడు. వాడు చెప్పేది అబద్ధం అని వాడికి తెలుసు, మాకు తెలుసు, అయినా కానీ మా మీద గొడవ వేసుకుంటున్నాడు. ఎలాగో ఇద్దరున్నాం కాబట్టి గొడవ వేసుకుని మరి మ్యాటర్ సాల్వ్ చేసుకున్నాము. ఢిల్లీలో ఇలాంటి దొంగనా కొడుకులు ఉంటారు, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. సరే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఉంటామల్లా, బాయ్.